నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం సంజయ్ గారు. ఇప్పుడు ఈ హీలింగ్ ప్రాసెస్‌కి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదన్నా ఎలిజిబిలిటీ ఉండాలండి? దీనికి అర్హత డెఫినెట్‌లీ ఉండాలి. హ్మ్. ఎందుకంటే నేనిప్పుడు చెప్పా కదా! ప్రతి ఒక్కరు చేసుకోరు. అంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పాను. ప్రతి ఒక్కరు మేము చెప్పినయి ఫాలో గారు. హ్మ్. కొందరవుతారు. బట్ వాళ్ళకి కర్మ ప్రాసెస్‌గా బిహైండ్ మనకి కనబడని ఒక సత్యం అంటూ ఒకటుంటది. ఏంటి ఓసారి వాళ్ళ సోల్ ఒప్పుకోదు. వాళ్ళు ఇట్లా హీల్ చేసుకొని రిలీజ్ చేయడానికి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకేదో నేర్చుకోవడం ఉంటది. ఆ కర్మ అనుభవించడం ఉంటది. అట్లా అనుభవించే వాళ్ళు మన దగ్గర రారు. ఏదో ఒక రీజన్‌తో. రాలేరు గూడా. ఓకే. ఐదర్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అన్నా నేను నమ్మనిది ఇంత బుల్‌షిట్ అంటారు. లేకపోతే వాళ్ళకి వద్దామన్నా రాలేరు. హస్బెండ్ వద్దనడమో, లేకపోతే ఇంకోటవ్వడమో, ఇంకోటవ్వడం. నాకు కొంతమందొచ్చి చెప్తారు, 3 రిట్రీట్ నుంచి నేను వద్దామనుకున్నా మేడం. ఈసారి రాగలిగా. ఏదో ఒకటుంటది. రానివ్వదు. సో, అట్లా వాళ్ళకి కర్మ చక్రం ఒకటి అడ్డుగుంటది. వాళ్ళ నేర్చుకోవాల్సింది ఒకటి అడ్డుకుంటది. మూడోది ఈ సరికాని ఎనర్జీస్ ఉంటే అస్సలు రానివ్వవవి. లోపలున్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఎందుకంటే వాళ్ళొస్తే వాళ్ళని మనం రిలీజ్ చేస్తాం కదా! అవి ఒప్పుకోవు. కొంతమంది వచ్చినోళ్ళు గూడా పొద్దున సడెన్‌గా అన్నీ తీసుకొని ఎళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ బ్యాకొచ్చి, మళ్ళీ నేనెందుకెళ్ళిపోతున్నా? నాలో ఉంది. నేను రికగ్నైజ్ చేషినా అని మళ్ళీ బ్యాకొస్తారు. అట్లా చాలా మందవుతది. ఎందుకంటే అవి ఒప్పుకోవు ఉత్తిగా రావడానికి. సో, నేనొకటే చెప్తా హనుమంతుల వారికి. నాకు ఎప్పుడైతే నేను ఈ వే టు మోక్షకొచ్చానో, వే టు మోక్ష స్థాపించినప్పుడు నా ఫాలోవర్స్ ఎవరు లేరు. 0 ఫాలోవర్స్. అంతకుముందు టీచ్ చేసిన వాళ్ళని నేను వచ్చేసా. ఎందుకంటే వాళ్ళని తీసుకురావడం కరెక్ట్ గాదు. అది వేరే వాళ్ళు వేరే దాంతో టీచ్ చేస్తున్నారు. అందులో టీచర్‌గా ఉన్నా. సో, నేను ఓపెన్ చేసినప్పుడు ఒకటే చెప్పా. హనుమంతుల వారిని అడిగా. మరి ఏంటి నేను ఇది చేశాను. ఎవరికి టీచ్ చేయాలి నేను ఏం చేయాలని అన్నా. అంటే ఆయనన్నారు, "ఒక్క మనిషొచ్చినా ఆ ఒక్కరికి నువ్వు టీచ్ చెయి. అది నేను పంపిస్తా ఎవరైతే ఎలిజిబులో దీనికి." సో, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే ఇది చేయించుకునే ఆహ్, వాళ్ళకి అంటే ఆ ఎనర్జీస్‌కి మ్యాచ్ అవుతారో, వాళ్ళని నేను పంపిస్తాను నీకు. పంపించిన ఒక్కరైనా నువ్వు టీచింగ్ ఆపొద్దు. నువ్వు టీచింగ్ చెయ్యి వాళ్ళకి అని జెప్పారు. ఆ రోజు నుంచి నేను ఎక్కడికన్నా ఎళ్తే గూడా అది ఎవరొచ్చినా రాకున్నా నా టీచింగ్ నాకు కొనసాగుతూనే ఉంటది. నేను ఆపా. ఎందుకంటే నేను దాన్ని ఎనర్జీస్‌ని షిఫ్ట్ అవ్వనివ్వ. ఎంతమందొచ్చారు, ఏమొచ్చారు, ఏమైంది నాకనవసరం. అక్కడ ఎలిజిబుల్ అయిన వాళ్ళు హనుమంతుని పంపిన వాళ్ళొస్తారు. ఆయన్నే పంపుతున్నాడు, ఆయన్నే టీచ్ చేస్తున్నాడు, ఆయన్నే ఎనర్జీస్ ఆయన్నే హీల్ చేస్తున్నాడు. ఈ భావనతోనే ఉంటా గానీ, నేనేదో జేస్తున్నా, నాకేదో వచ్చు, నేనేదో గ్రేటు అన్న భావన ఎక్కడ రానివ్వను నేను. ఎందుకంటే అది రానియనంత వరకే నా నా త్రూ హీలింగ్ జరుగుతదని ఆయన నాకు క్లారిటీగా జెప్పారు. "నువ్వెప్పుడైతే ధర్మంలో ఉంటావో, సత్యంలో ఉంటావో, ఈగో రాదో, నేను అన్న భావన రాదో, ఈ 4 నువ్వు గనక మెయింటైన్ జేయగలిగితే, నేను నీతోనే ఉండి అందరికి హెల్ప్ చేస్తా." ఎందుకంటే ఆయన ఉన్నదే అందుకు గదా! అది. నాలాంటోళ్ళ కోసమే నాలాంటోళ్ళుంటే అద్భుతంగా ఎగిరి గంతేసి హెల్ప్ తీసుకుంటాడు మనందరిని. ఆ! సో, ఈ 4 గనుక నువ్వు మెయింటైన్ జేస్తే నేను నీతోనే ఉంటా. ఎప్పుడైతే నువ్వు ఈ నాలుగిట్లో ఒక్కటి లూజ్ అయినా, అటు మనీకి ఎక్కువ గ్రీడీనెస్ అయినా, ఏదైనా గూడా నేను నీతో ఉండా అని జెప్పారు. అందుకే చూడండి కొందరు గురువులకు ఒక పాయింట్ వరకు చాలా హై ఎనర్జీస్‌తో ఉంటారు. తర్వాత వాళ్ళేం జేసినా అవ్వదు, డౌన్ అయితారు. ఓకే. నెగెటివ్ అయితది. అంతా కొంచెం జైల్లోకెళ్ళడం ఇట్లాంటియన్నీ జూస్తాం గదా మనం. ఎందుకంటే ఇంకా వాళ్ళతో ఆ దివ్య పురుషులు లేరు. హెల్ప్ చేయట్లేదని అర్థం. ఇట్లా ఏదో నెగెటివ్ ఏదో దానికి లోబాలకెళ్ళిపోయారు. అందుకే స్వలోబాలకి మనము ఈ స్పెషల్ ఈగో రావడం. ఈ స్పిరిచువాలిటీలో ఫస్ట్ శత్రువు ఈగో. ఓకే. ఓకే. ఈగో రాకుండా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అన్నది రానీయొద్దు. అన్నీ ఆయనే చేస్తుండు. ఇప్పుడేదైనా వస్తే గూడా, అయ్యో! మేడం ఇది ఇట్లా అయింది అంటే, అది అట్లయితేనే అది కరెక్ట్ అవుద్దేమో. మనం సరెండరెన్స్‌లో ఉందాం. ఎట్లయితే అట్లెళ్దాం. అయ్యో! ఇక్కడ బిల్ ఎక్కువొచ్చింది. మరి మనకి ఇంతే మనీ వచ్చిందంటే పర్లేదు. మనకది ఉంది గాబట్టి అది పే చేయగలిగితే ఆ బిల్ ఇచ్చాడు మనకు. టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్‌లో మనం పాస్ అవ్వాలి. మనం పే చేద్దాం. మనం దీన్ని ఎక్కడ ఆపొద్దు. మనం ముందుకెళ్దాం. అట్లా ప్రతీదీ నేను ఆయన సరెండరెన్స్‌లోనే చేస్తా. అది ఆయన అలాగే ఇచ్చారు. అలాగే మనకు ఇప్పుడు మోస్ట్‌లీ ఈ హీలింగ్స్ అయ్యాక నేను చెప్తున్నా కదా! చాలామంది సిక్ అయితారు. హ్మ్. సిక్ అయినాము మేము హీలింగ్ కోసం వస్తే అంటే, అవును మరి. లోపల అన్ని చేంజెస్ అయ్యి నిన్ను పిండి పిప్పి చేస్తారు గదా! అన్ని అరిషడ్ వర్గాలు రిలీజ్ చేస్తారు. లోపల దయ్యం పోతది. అన్నీ క్లీన్స్ అయ్యాక మీకు లోపల చేంజెస్ అయితే ఉంటాయి గదా! ఆ చేంజెసే మీకవన్నీ అన్నమాట. ఫీవర్ రావడము, దగ్గు రావడము, దగ్గంటే థ్రోట్ చక్రం మంచిగయిందని అర్థం. హీలింగ్ చేశారని యాహ్! అర్థం. హ్మ్. అట్లా ప్రతీది గూడా ఇప్పుడు మోషన్స్, వామిటింగ్స్ లోపల సోల్ ఎళ్ళిపోతే మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి.
చాలా రోజులవుతాయి అవి. ఈవెన్ చక్రాస్ క్లెన్జింగ్‌లో గూడా మోషన్స్, వామిటింగ్స్ అయితాయి. ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. ఎట్లా మనకి హ్మ్. ఎంత అద్భుతంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఒక్కొక్క స్టెప్పు ఈజీగా ఎళ్ళొచ్చు సార్. అదే. ఇప్పుడు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు ముందు యుగంలాగా. ఇక్కడ నాకు డౌట్ అండి. ఒకవేళ వీళ్ళు ఈ హీలింగ్ ప్రాసెస్‌లో మొత్తం క్యూర్ చేసుకున్నారు. ఆ! చేసుకున్న తర్వాత ఓకే. వాళ్ళకి క్యూర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ లైఫ్‌కే అలవాటు పడ్డారనుకుందాం. హ్మ్. ఒక వారం రోజులు బాగున్నారు. నెల అవును. రోజులు. అవును. తర్వాత మళ్ళీ సేమ్ పాత లైఫ్‌నే కంటిన్యూ వస్తది చేస్తున్నారు. మళ్ళీ. వస్తదా? వస్తది. సో, ఎందుకంటే మీరు చేసిందంతా మీలో ఆ! మీలో కంప్లీట్ మార్పు రావాలని ఇదంతా గదా! ఓకే. మీరు ఓకే. మార్పు రాకుండా టెంపరరీ మార్పుని మేము తెచ్చి మళ్ళీ మీరు బ్యాకెళ్తే, మీ సోల్ ఏం చేస్తది? నేను నేర్చుకోలేదు, నేర్చుకోవాలి అని మళ్ళీ తీసుకొస్తది. ఈసారి మేమేం చేస్తాం, మేము అంత ఈజీగా ఏం హీల్ చేయం ఈసారి. నువ్వు ఫస్ట్ ఇవన్నీ చెయ్యి. నువ్వులో మార్పు తెచ్చుకో. మార్పు తెచ్చుకొని మా దగ్గర రా అంటాం. ఓకే. ఇక నా టైం నేను వేస్ట్ చేసుకోను. నాకు అవసరం లేదది. సో, అందుకే చాలా క్లారిటీతో ఉంటాం. మళ్ళీ వచ్చింది. ఈ ఈ కాలు నొప్పి పోయింది రిట్రీట్‌కొస్తే 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిందంటారు. ఎందుకొచ్చింది మళ్ళీ? ఐదర్ నువ్వు కర్మ రిలీజ్ చేసుకోలేదు. రెండోది నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు. మూడోది నువ్వు ఈ చెత్త మాటలు ఇంకా మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఆ చెత్త మాటలు మానేసేయి. వేరోళ్ళ మీద నెగెటివ్ ఇది అది వాడు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, వాడు తయారు కాలే, పెళ్ళికి ఎట్లుంది, నాకెట్లుంది, అబ్బబ్బబ్బబ్బా! వుమెన్ అసలు చాలా ఓకే. ఉంటది వాళ్ళది. నా హ్మ్. మంచి చీర చూసి వాళ్ళు జెలస్ అయ్యారంటారు. అందుకే నాతో మాట్లాడితే అన్నీ ఊహించుకునేటివన్నమాట 90%. ఓకే. ఎదుటోళ్ళు నీ చీర చూసి మాట్లాడుకోబోయేంత సీనేం లేదు. నువ్వెందుకంత ప్రౌడ్ ఫీల్ అయితున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనలో మనమే అన్నమాట. నేను బాగా కట్టుకున్నా అన్న ప్రౌడ్ మీకుంటేనే గదా! వాళ్ళట్లా ఫీల్ అయితున్నారని మీకనిపిస్తది. రైట్. సో, ఇవన్నీ గూడా మనం మార్చుకోవాలి. ఏదైనా మనం మార్చుకోవాల్సిందే. ఎదుటోళ్ళని మారాలి, ఎదుటోళ్ళు నాకేదో నష్టం చేసుకున్నారన్నది ఫస్ట్ వాళ్ళు తగ్గించుకోవాలి. స్టాప్. నేనైతే హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, అట్లా నువ్వు మారాలంట. నీదే అంట అంతా. సో, నీ కర్మ తీసుకో. నీ కర్మ వల్లనే ఆయన అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన హయ్యర్ సోల్ అంట. నువ్వు మారు అంట. సో, ఎవరైతే ప్రాబ్లమ్‌తోనొస్తారో వాళ్ళనే మేము మార్చడానికి చూస్తాం. వాళ్ళనే రివర్స్ చేస్తాం. ఎప్పుడైతే మీ థాట్ రివర్స్ అయితదో థింగ్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి ఇంట్లో. అంటే ఆయన ఆధ్యాత్మిక, ఆయన హైయర్ ఇప్పుడు మా హస్బెండ్ ఏదైనా చెప్తే నేనేం చేస్తా అంటే హనుమంతుని లైట్ పెడతా. హనుమ ఆయన నోట్లోంచి ప్రతి మాట నీ ఆదేశంగా నేను స్వీకరిస్తా. ఏం చేయమంటే అది చేస్తా. సో, పిల్లల్ని అట్లాగే పెట్టుకున్నా. పిల్లలు ఏదంటే నేనది జేస్తా, వింటా. నువ్వే వాళ్ళ త్రూ మాట్లాడుతున్నావు. నా పిల్లలు ఏం చెప్తే అది వింటా నేను. మా హస్బెండ్ ఏం చెప్తే అది వింటా. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ గదా! ఎప్పుడైతే మీరు నన్ను పోవద్దంటుండు, ఇది చేయొద్దంటు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుండ్రు. ఆయన ఎక్కువ ఇన్‌సెక్యూర్ ఫీల్ ఇయన్నీ వస్తేనే గదా మీకు ఇష్యూసు. రైట్. వాళ్ళేం చెప్పినా నాకు నిజంగానే అవన్నీ కరెక్ట్ బాగా అవుతున్నాయి. ఎందుకంటే నా స్ట్రెంత్ అక్కడ హనుమంతుని పెట్టుకున్నా గదా! హనుమంతునికి చాయిస్ లేదు. మా ఆయన త్రూ కరెక్టే రప్పియాలి. ఎందుకంటే నా నా యొక్క సంకల్పం అట్లుంది. అందుకే మీ సంకల్ప శక్తి అన్నది హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్. అందుకే ఇప్పుడు అందరూ గూడా నువ్వు మాటలతో అన్ని చేసుకోవచ్చు ఇట్లా అంటున్నారు గదా! ఏది మేనిఫెస్టేషన్ అని. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ దానికో పేరు పెట్టిండ్రు. నథింగ్ బట్ యువర్ ఓన్ థాట్స్. దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండు హోల్ వరల్డ్ అంటే నువ్వేదంటే అది అయిపోయేటట్టు నువ్వే దేవుడు రియాలిటీలో. మీరేది అనుకుంటే అదొస్తది. దేర్ ఇస్ నో క్వెషన్ రాకపోడు. మళ్ళీ మీరు మైండ్‌తో నాకు ఈ డబ్బెట్లొస్తది? నేనేం కొనుక్కోలే గదా! అత్తగారివ్వరు, అమ్మగారివ్వరు, ఎవరికీ లేవు ఎలా వస్తదని మళ్ళీ మీరే దాన్ని రివర్స్ చేస్తారు. రైట్. మీరు మీరు ఒకరిని చెడంటే మీకు చెడే వస్తది. ఒకరిని మంచంటే మీకు మంచే వస్తది. అమ్మాయి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత క్యూట్ ఉంది అంటే మీకు అదే వస్తది. సో, దేవుని మంత్రాలు అవే గదా! దేవుని మంత్రాలకి మీ మాటలకి తేడా లేదు. ఒక దేవుడి మంత్రం మీరు చదువుతారు గదా! ఇప్పుడు కవిన్ పురాణం అని అవును. చదివాను. అది ఆ కవిన్ పురాణం అనేది దేవుడు ఎంత అద్భుతంగా ఉంటాడు, శక్తిగా, లైట్‌గా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. వేల, లక్షల, కోట్ల మందికి ఫుడ్ ఇస్తాడు. అదంతా ఉంటది. అదే పవర్ మీకొస్తది. అందుకే మీరు రిచెస్ట్‌గా బతకగలుగుతారిక్కడ అని మన గీతలో ఆ శ్లోకమే చెప్తాడు. కవిన్ పురాణం అనుశాసితారం. మనోరణీయ అంటే నువ్వు నీ 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 మాటనే వేదం అవుతదక్కడ. అట్లాగే నువ్వు అందరికి ఫుడ్ ఇవ్వగలుగుతావు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. ప్రకాశవంతంగా ప్రపంచమంతా వ్యాపింపగలుగుతావు. దేదీప్యమానంగా ఉంటావు. చీకట్లో నీ దరి చేరవు అనుంది ఆ శ్లోకంలో. అదే నీకొస్తది. అదొస్తే చాలు కదా! ఇంకేం కావాలి మనకు. అంటే భగవంతునంత శక్తి మనకి రా రావాలి అని ఆ శ్లోకం. అంటే మనం ఏది మాట్లాడితే అదవుతది. అది మన మానవ శరీరం మనకిచ్చిన శక్తి. సో, ఒకసారి ఇట్లాగే మానవులుగా చేశాక ఇంద్రుడు వీళ్ళందరూ శివుని దగ్గరికెళ్ళి వాళ్ళకి భగవంతునంత శక్తి ఇస్తున్నాడు. మరి ఎలాగా? వీళ్ళు చెడ్డోళ్ళైతే ఎక్కడికంటే అక్కడికి ఆల్రెడీ రాగలుగుతారు. మరి మన దగ్గరకొచ్చి మరి ఆయనకెంతసేపు ఆయన పదవి బాధ గదా!
సో, వచ్చేసి మనల్ని ఆక్యుపై చేయరా? ఇదేంటి? ఇది తప్పు. ఇది కరెక్ట్ కాదు కదా! అంటే శివుడు అంటాడు, "నాకు సంబంధం లేదు. ఎళ్లి విష్ణువుని అడుగు" అంటాడు. అది ఆయన జాబ్ అది. విష్ణువు దగ్గరికెళ్ళి మరి ఇలా పెడితే ఎట్లా నువ్వు? అంటే విష్ణువు చెప్తాడు, మానవుడు ఇప్పుడు మనం చంద్రమండలం అంతా ఎళ్తున్నాం కదా! ఇప్పుడు ఏ యుగం అంతటి అన్నీ చేయగలుగుతాం. అన్నీ పోలుతారు, అన్నీ చేయగలుగుతారు. కానీ వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ శక్తిని దాగి ఉందో, అది వాళ్ళ లోపలనే పెట్టిన నేను. ఎప్పుడైతే వాళ్ళ అంతర్ముఖమై ఆ శక్తిని గనుక వాళ్ళు రిలీజ్ చేసుకోగలిగితే, అప్పుడు వాళ్ళలో ఉన్న కోపతాపాలు అన్నీ పోతేనే అది రిలీజ్ అయిందంటే అన్నీ పోతాయి వాళ్ళకి. వాళ్ళకు నా అంత శక్తి, జ్ఞానం ఉంటది. అప్పుడు ఏ నెగెటివ్ వచ్చి తీయరు. వాళ్ళకి ఏ ఆశ ఉండదు. నీ పదవి కావాలి. ఇప్పుడు నాకుందా అంటే ఉండదు గదా! రైట్. జ్ఞానం ఉంటే. సో, ఉండదు. సో, నువ్వేం వరీ కావాల్సిన అవసరం లేదు. అది నేను వాళ్ళ లోపలనే దాచిపెట్టినా అంటాడు. చక్రాస్ రూపకంగానో వాటెవర్ రూపకంగా. సో, నేను దాగి ఉంటా. నా పాదాలు వాళ్ళలో ఉంటవి అంటాడనమాట ఆయన. సో, అది అన్నమాట. సో, మీరు ఏది మాట్లాడితే ఇప్పుడంతా ఆటోమేటిక్. ఇప్పుడు మన కంప్యూటర్ అంత ఆటోమేటిక్ ఉంటే, మనని ఆటోమేటిక్ జేయడా? ఏ దేవుడొచ్చి మనలో ఉండి మాట్లాడాలి? ఎవరేం జేయాలి? మన మన సంకల్పమే మన శక్తి. ఇప్పుడు నేను 10 మందికి హెల్ప్ చేస్తా అంటే నా సంకల్పమే నా శక్తి. మోర్ దెన్ ఎనీ హనుమంతుడు నా సోలే నాకు హెల్ప్ చేస్తది. నా సోల్‌కి భగవంతునంత శక్తి ఉంటది. కాకపోతే నెగెటివ్ అంటే నెగెటివ్ వస్తది. పాజిటివ్ అంటే పాజిటివ్ వస్తది. నేను బయటికెళ్ళి ఓ వారు ఇలాగా అలాగా అంటే నాకు అదే వస్తది ఎనర్జీస్. అందుకని మేము మా దాంట్లో పాజిటివ్ మాట్లాడాలి, పాజిటివ్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరూ బాగానే ఉండాలి. అందరూ బావుండాలని కోరుకోవాలి. నీ శత్రువుని కూడా బావుండాలని కోరుకోవాలి. అప్పుడే నీకు శక్తొస్తది. సో, అది మేము మా వేటు మోక్షాలు బేసిక్‌గా నేర్పించేది. మేము కోరుకునేది కూడా ప్రతి ఒక్కరిలో మార్పు ఉండాలి. ప్రతి ఒక్కరు సృష్టికి సహాయకారులు కావాలి. ఈ యొక్క పంచభూతాలను రక్షించాలి. ఇతర మానవులకు సేవ చేయాలి. అంటే హెల్ప్ చేయాలి. ఈవెన్ పాములకు గాదు అన్నిటికి హెల్ప్ చేయాలి. నో మోర్ వాటిని బాధపెట్టి హింసించొద్దు అని. చెట్టునైనా ఒక కొట్టేయడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది. వర్షాలు రావట్లేదు ఇప్పుడు. సో, దానికి ఉంటది మనకి రివర్స్ ఇది. భూకంపాలు అవన్నీ ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? భూకంపాలు ఇవన్నీ ఈవెన్ విపరీతమైన ఈ యొక్క నేచర్ ఇది. వీటి రోదననే చెట్లను కొట్టేయడము, ఈవెన్ యానిమల్స్‌ని హింసించడము, చంపడం కంటే హింసించడం ఇంకా వర్స్ట్ అది. హింసించడము, చంపడం వీటన్నిటితో వాటి రోదన అది ఎనర్జీగా మారి ఇప్పుడు మనకిది వర్షాలు ఎక్కువ పడ్డము. ఇవన్నీ కూడా అందుకే. తుఫాను, భూకంపము, సునామీలు ఇవన్నీ ఆ కారణం వల్లే వస్తున్నాయి. ఎనర్జీ ఎప్పుడైతే మీరు ఎక్కువ ఎనర్జీ అయిందనుకోండి అది అక్యుములేట్ అయ్యి అది భూమికి భారంగా మారుతది. సో, అది ఆ కర్మ ఫలితం ఎవరెవరు ఉన్నారో ఆ భూమిలో అక్కడ వాళ్ళుంటారు. ఇప్పుడు వార్ అయ్యేదంతే. ఇప్పుడు వారు సిటీ కర్మ అది. కంట్రీ కర్మ. సో, కంట్రీ కర్మ ఉన్న వాళ్ళంతా వార్‌లో చనిపోయే వాళ్ళంతా ఒక దగ్గర జన్మిస్తారు. అదంతా వాళ్ళ ప్రణాళిక. ట్రంప్ చేసిండు, వీళ్ళు చేసిండ్రు, వాళ్ళు బెండకాయ, దొండకాయ అంటాం. అది జనరల్లీ మనకి కంట్రీ కర్మ ఉంటది. ఇప్పుడు ఒక మెయిన్ మనకి ఉన్న మినిస్టర్ కరెక్ట్ చేయరనుకోండి. అది మనకి మన కర్మ ఉండడం వల్ల అతను చేయకపోవచ్చు. లేకపోతే మనకు అది కర్మగా మారొచ్చు. రెండిట్లో ఒకటుంటది. సో, ఆయన ఏం చేస్తాడో అది అందరికీ ఎఫెక్ట్ అవుతది. ఉన్న వాళ్ళందరికీ. సో, మనకు ఆల్రెడీ కర్మ లేనిది ఆయన ఎందుకు అట్లా చేస్తాడు? ఇప్పుడు వాటెవర్ వార్ ఈస్ హ్యాపెనింగ్ వాళ్ళ డెసిషన్ ఈజ్ బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళకి అది ఉంది ఇప్పుడు. వెళ్ళిపోయేది ఉంది. వెళ్ళిపోయే వాళ్ళకు ఆ పిల్లలు మొన్న ఏదో చనిపోయారు. అది ఎవరు బాంబేసారో తెలీదు గానీ, ఆ పిల్లలకి వెళ్ళిపోయేది ఉంది అంతే. అది ఆటోమేటిక్‌గా అది ఎటో కొట్టబోయి ఎటో కొడతది. సో, అది నేచర్ అది ఇచ్చేది. సో, అందుకని మనందరం గూడా అయ్యో! అదవుతుంది, ఇదవుతుందని వాళ్ళని వీళ్ళని తిట్టే బదులు అంతే చూసుకొని హనుమంతుని లైట్ వాళ్ళకి పంపించి వాళ్ళని కష్టపడకుండా చూడు. ఎక్కువ ఎక్కువ సఫర్ కానీయకు అనడం తప్ప మనం ఆ కర్మను ఆపలేం. ఆపకూడదు గూడా. ఎందుకంటే అది వాళ్ళ ప్రణాళిక గదా! మీరు అప్పుడప్పుడు హనుమాన్ లైట్ అంటున్నారు గదా! ఆ! ఏంటా లైట్ అంటే? ఇప్పుడు మనకి ఎవరినైనా ఒక గురువుగా మీరు ఇప్పుడు హనుమంతుడు స్పెషల్ అందరిలోకి. హ్మ్. ఏ అందరిట్లో గూడా స్పెషల్ హనుమంతుడు. ఎందుకంటే ఆయన ముముక్షు నేనన్నట్టుగా. మోక్షంలో ఉండాల్సిన వాడు, రామునితో ఉన్నవాడు. మొత్తం ఆయనకి శక్తులు తెలుసు. మీకు తెలుసు కదా! 41 శక్తులున్నాయి ఆయనకు. అలాగే ఆయనకి భగవంతుడంటే పిచ్చి భక్తి ప్రేమ ఉన్నవాడు. ఇప్పుడు మనకు సుదర్శన చక్రం కంటే అన్నిట్లోకి పవర్‌ఫుల్ అని చూపిచ్చాడు అందులో. ఒకసారి సుదర్శన చక్రాన్ని గూడా మింగేస్తాడు. అట్లా ఈ అంటే మనకి ఉన్న అందరిట్లో పవర్‌ఫుల్ ఆయన. భూమి మీదనే ఉన్నాడు. మనకి ఇక్కడనే పిలిస్తే వచ్చేస్తాడు.
అయితే అతనికి మనము లైట్ లాగా అంటే మనం అతన్ని గనుక పిలిచి రక్షణ చేయమంటే ఆయన అభయహస్తం నుంచి ఒక బంగారు కాంతి వెలువడుతది మన మీదకి. మనం ఆ కాంతిని మీ చుట్టూ నేను పెట్టేసాననుకోండి, దాన్ని ఆరా లాక్ అంటారు. ఇప్పుడు నెగెటివ్ శక్తులు మీ దగ్గర రాలేవు. సో, ఆ శక్తి మీరు రోజు పొద్దున్న లేసి పూజలాగా చేసుకుంటూ, ఆ శక్తి మీకు మీ థర్డ్ ఐలోకొచ్చి మీ శరీరం అంతా వ్యాపించే ఆ బంగారు కాంతి, మీ చుట్టూ ఒక కవచంలాగా అయినట్టుగా ఫీల్ అవ్వాలి. ఆటోమేటిక్‌గా మీకు ఆ కవచం ఏర్పడతది. ఒక్క మీకే కాదు, మీ పిల్లలకి, మీ అమ్మ, నాన్నకి, అత్తమామకి. మీ కర్మచక్రంలో వచ్చేవాళ్ళు అత్త, మామ అంటే మీరు రెస్పాన్సిబుల్ మీ లైఫ్‌లో. మీ అత్త, మామ అంటే పేరెంట్స్, వైఫ్, పిల్లలు, మీ పేరెంట్స్. మీకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా మీ సిస్టర్స్, బ్రదర్స్‌తోని అవసరం లేదు. మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ కర్మ బాండింగ్‌లో లేరు వాళ్ళు. మీకు కర్మ ఇవ్వడానికే వస్తారు వాళ్ళు. అంటే మీ కర్మలు రిలీజ్ చేయడానికొస్తారు గానీ, మీ బాండ్‌లో అంటే మీరు మీ కర్తవ్యం గాదది. యూనివర్స్ ప్రకారం వీళ్ళు ఆరుగురు మీ కర్తవ్యం. వీళ్ళు మీ కర్తవ్యం. మీ పిల్లలైతే ఇంకా డైరెక్ట్ కర్తవ్యం. ఎందుకంటే మీకోసం మీరు గన్నారు. మీ వంశాభివృద్ధి కోసం గన్నారు గానీ, వాళ్ళని ఉద్ధరించడానికి గనలే. చాలామంది పేరెంట్స్ అట్లా అనుకుంటారు. కానీ కాదు. మీకోసం కన్న పిల్లలు గాబట్టి మీరు డైరెక్ట్ రెస్పాన్సిబుల్ వాళ్ళకి. అట్లాగే వైఫ్‌ను కూడా. వైఫ్‌కి, హస్బెండ్ గూడా. ఎందుకంటే మనము మంత్రాలతో మనం ముడిపడి పడ్డాం. ఒక్కోసారి వైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట అందరికి ఇస్తారు. ఈ ఫస్టు తల్లి, వైఫ్ వీళ్ళిద్దరు రైట్, లెఫ్ట్. మీకు రైట్, లెఫ్ట్ కన్నులాగా. ఏ కన్నును ఒడవలేము మనం. సో, అట్లా చూసుకోవాలి వాళ్ళిద్దరిని. అది ఇంపార్టెంట్. మీకు ఎనర్జీ వైస్‌గా గూడా వాళ్ళిద్దరు మీకు ఒక శక్తిలాగా మీకు ఎందుకంటే అన్నిట్లో అంటారు గదా! నా తల్లే నా శక్తి, వైఫే శక్తి. అది ట్రూ అది. అది మీకు భగవంతుడి కంటే కూడా ఫస్ట్ ఎనర్జీ వాళ్ళే మీకు. వీళ్ళు మీకు ఎనర్జిటికల్‌గా బాలేకపోతే మీకు ఏ పూజలు చేసినా, ఏది చేసినా ఎక్కడ గూడా అది మీ దాకా రావు. సో, అందుకని చాలా ఇంపార్టెంట్ వుమెన్ ప్రాపర్‌గా ఉండడం మన చుట్టూ. అందుకనే నేను వుమెన్‌ని సరిచేద్దామని చూస్తున్నా. నాకు అంతా అంటే మెన్ వుమెన్ కరెక్ట్ అయితే మెన్ అయిపోతారు. సో, చాలామందంటారు మీరు వుమెన్ అంటారేంటి మేడం అంటే మరి విచ్ ఈస్ ట్రూ. నేను చూసేదదే. వుమెన్ పాపం వాళ్ళ ఇన్‌సెక్యూరిటీతోని గూడా లో అయ్యి ఇల్లంతా లో చేస్తారు ఎనర్జీని. దాని బదులు వాళ్ళని శక్తిగా పెంచితే ఇల్లంతా బావుంటది.